Okay. So coming to today's class, and just సరే ఫస్ట్ ఈ ఏరియాస్ కంప్లీట్ చేసేసుకుందాం. సో ఈ ఏరియాస్ మీకు అర్థమైనట్టే కదా, ఫర్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ అండ్ ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ హౌ టు డిసైడ్ విచ్ రియాక్టర్ టు చూస్ బేస్డ్ అపాన్ ఏరియా. ఓకే, సో ఇవాళ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్కి అయితే ఏమవుతుందో చూద్దాం. ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్? One of the intermediate product will act as a catalyst. ఓకే, యూ కెన్ సే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆర్ ఫైనల్ ప్రోడక్ట్ కూడా Final అయి product ఉండొచ్చు. also. Okay. ఇప్పుడు ఏ ప్లస్ ఆర్, ఇక్కడ ఆర్ అన్నది క్యాటలిస్ట్, గివ్స్ రైస్ టు ఆర్ ప్లస్ ఆర్ అనమాట. వి సే దట్ క్యాటలిస్ట్ విల్ నాట్ అండర్గో చేంజెస్ కదా, అంటే యాక్చువల్ రియాక్షన్ మైట్ బి దిస్. ఏ గివ్స్ రైస్ టు ఆర్. వన్స్ ఆర్ ఈస్ ఫార్మ్డ్, దిస్ ఆర్ ఇట్ సెల్ఫ్ విల్ యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్ టు ఫార్మ్ ఆర్ అగైన్. సో ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఐ మీన్ ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మామూలుగా ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్కి అయితే యాజ్ రియాక్షన్ ప్రొసీడ్స్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ విల్ ఇంక్రీస్ అండ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ విల్ డిక్రీస్. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది? రేట్ ఆఫ్ ద రియాక్షన్ విల్ డిక్రీజ్. ఏ గివ్స్ రైస్ టు బి కదా, ఏ గివ్స్ రైస్ టు బిలో యాజ్ అ రియాక్షన్ ప్రొసీడ్స్ ఫర్దర్ బి ఫామ్ అయిపోతూ ఉంటుంది, ఏ తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ డిక్రీజ్. బట్ హౌ అబౌట్ ద ఆటో క్యాటలిటిక్ రియాక్షన్? ఇక్కడ బి ఫామ్ అయినప్పుడు దిస్ బి విల్ ఈజ్ ఎయిడింగ్ ఫర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ టు ఇంక్రీజ్. యాక్సెప్టెడ్? In an autocatalytic reaction, because the product is acting as a catalyst. ఇంతకు క్యాటలిస్ట్ అసలు ఎందుకు వాడతాం చెప్పండి మనం? To increase the rate of reaction. టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సి Or to ఇలా lower మనం the activation energy. సో ఒక క్యాటలిస్ట్ వాడినప్పుడు ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఎట్ ఎ లోవర్ యాక్టివేషన్ ఎనర్జీ. లోవర్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. రేట్ అంటే ఏంటి? కే ఇంటూ సమ్ సిఏ అనుకుంటే, ఈ కేలో కే నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈ బై ఆర్టీ ఉంటుంది. సో యాజ్ ఈ ఇంక్రీజెస్, as E decreases because of catalyst, E will decrease. So as E decreases, minus E will increase. ఇప్పుడు 2 ఉందనుకోండి, మైన్ 2 -2 ఉంది. ఇప్పుడు ఈ 2 కాస్త నేను 1 చేశాను అనుకోండి, -1. -2 ఆర్ -1లో ఎవరు గ్రేటర్? -1 కదా, గుర్తుందా? సో అట్లాగే ఇప్పుడు మన రేట్ అన్నది actually it is directly proportional to e power minus e by rt. So here e is decreasing because of catalyst, then minus e will increase. E power minus e also will be increasing, hence overall rate will increase. Up to when? ఇప్పుడు ఇక్కడ డిపెండెన్స్ రెండింటి మీద ఉంది బేసికల్గా. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ some k naught into e power minus e by rt. ఇది temperature dependent term, and there is a reactant concentration dependent term also. So for an autocatalytic reaction, ఇప్పుడు దీని డామినెన్స్ చూసుకోవాలా, దీని డామినెన్స్ చూసుకోవాలా? ఈ టర్మ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమో డిక్రీజ్ అవుతుంది. సో వాట్ డూ యూ థింక్? ఫస్ట్ ఆఫ్ ఆల్, గాట్ ద పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్? ఫర్ అన్ ఆటోకాటలిటిక్ రియాక్షన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది అర్థమైందా? కన్ఫ్యూజింగ్ ఉందా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ ఒక్కసారి చెప్పరా ప్లీజ్. So till now, for ordinary simple reactions, we just call rate is equal to k into CA. ఈ k అన్నది కాన్స్టెంట్ కింద తీసేసుకున్నాం బికాస్ దెర్ ఇస్ నో catalysis. We don't know about anything like catalysis or anything. And we are deciding rate only based upon concentration of reactant. ఇది డిక్రీజ్ అవుతే రేట్ డిక్రీజ్ అయింది అని చెప్తున్నాం, ఇది ఇంక్రీజ్ అయితే
రేట్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్కి వచ్చేసరికి when the product B is formed, this B is acting as a catalyst and it is improving the rate of the reaction. How it is improving the rate of the reaction? Whenever a catalyst is added, its activation energy will reduce. Okay. When activation energy అన్నది అసలు రేట్ టర్మ్ లో ఎక్కడుంది? K into CA లో ఈ K లో ఉంటుంది యాక్టివేషన్ ఎనర్జీ, K0 into e power minus EA by RT. Okay. So basically whenever activation energy is decreasing, this K0 into e power minus EA by RT will increase. But at the same time, యాక్టివేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? మోర్ అండ్ మోర్ క్యాటలిస్ట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్. క్యాటలిస్ట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ అంటే అర్థం ఏంటి? మోర్ అండ్ మోర్ B ఈస్ గెటింగ్ ఫార్మ్డ్. సో A కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈస్ డిక్రీజింగ్ అనే కదా. సో ఇప్పుడు మనకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు రేట్లో KCAలో ఫర్ అన్ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్ K is increasing with increase in B and decrease in A, and CA is decreasing. Now will my rate of the reaction increase or decrease అని అడుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందా? అట్లీస్ట్ క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. ఒక టర్మ్ పెరుగుతుంది, ఇంకొక టర్మ్ తగ్గుతుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఏమవుతుంది అంటున్నారా? ఓవరాల్ గా ఇప్పుడు నా రేట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? As conversion increases, will my rate decrease or will my rate increase? As conversion increases, concentration of A is decreasing, so according to that rate should decrease. But at the same time, as conversion is increasing, concentration of B is increasing, hence activation energy is decreasing and K term is increasing. So because of these two contrast effects, will my overall rate will be reduced or will it be increased, or కొంచెం సేపు అలా కొంచెం సేపు ఇలా ఉంటాయా? ఏంటి సంగతి? మేబీ ఇంక్రీస్డ్ ఆర్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్. ఫర్ అన్ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్ రేట్ వర్సెస్ XA డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, it will increase, it will reach a peak and from there it starts decreasing. Got the point? ఇప్పుడు A చాలా ఉందబ్బా, ఫస్ట్ లో A 100 ఉంది ఇనిషియల్ గా చెప్తున్నా. ఆర్ యూ ఆల్ దేర్ విత్ మీ? డైవర్ట్ అయిపోయి. సో ఇప్పుడు A gives rise to B ఉంది, స్టార్ట్ లో 100 moles ఉంది, ఇది ఇంకా ఏం రాలేదు, 0. సో ఇది 99 అయింది, ఇది 1 అయింది. ఈ స్టార్ట్ లో ఇంకా CA ఈజ్ నాట్ సో లో కదా. ఓకే, 98, 97, 80, 70 కూడా కొంచెం హయ్యర్ కాన్సన్ట్రేషన్సే కదా, ఎంత కాదన్నా కూడా. అండ్ హియర్ దిస్ ఈస్ ఫార్మింగ్, అసలు ఇనిషియల్ గా 0 ఉన్నది కాస్త ఇట్ ఈస్ బికమింగ్ 20 and 30. సో ఇనిషియల్ గా ఒక పాయింట్ వరకు ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఈస్ డామినేటింగ్ దాన్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకే, సో యాక్టివేషన్ ఎనర్జీ నార్మల్ గా కూడా లేదు కదా, జస్ట్ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ కూడా లేదు, ఇట్ ఈస్ రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ E. సో ఇనిషియల్లీ ద డామినేషన్ ఆఫ్ catalyst effect on rate of reaction will be more. It will reach a point, ఒక పర్టికులర్ పాయింట్ రీచ్ అయిన తర్వాత డామినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A will increase దాన్ క్యాటలిస్ట్. ఇప్పుడు ఎంత క్యాటలిస్ట్ ఉన్నా కూడా నా దగ్గర 1 mole of Aనే ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఇప్పుడు చాలా ఉందంటే ఐ కెన్ యూస్ క్యాటలిస్ట్ అండ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు B. అసలు నా దగ్గర రియాక్టెంటే లేనప్పుడు ఎంత క్యాటలిస్ట్ ఉండి ఏం లాభం? ఓకేనా? సో దట్స్ వై the rate versus XA graph will be in this way for an autocatalytic reaction. Initially, when A is sufficiently high, the catalyst will show its effect, and even though the conversion is increasing and CA is decreasing, still the rate increases. Why? Because of the autocatalysis which is happening. And when when it gets saturated at a certain point, the rate comes down. You can say that అప్ టు దిస్. ఇప్పుడు ఈ పీక్ ని కనుక నేను
separate ఇలా గీసుకుంటే up to here the graph is the rate is decided by the product B which is formed, and from here to the end the rate is determined by or limited by the concentration of A. Accepted? Anything confusing or is it okay? Hello, am I audible? అక్క అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. మళ్ళీ చెప్పక్క. ఒక ఈ కన్వర్షన్స్ రాసినావు కదక్క. ఇప్పుడు మామూలుగా అయితే నార్మల్గా ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఉందనుకోండి, కన్వర్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ డిక్రీజ్ అవుతుంది, అవునా? ఓకే, సో and CB will increase for a reaction A gives rise to B. This is what is happening. సో ఇక్కడ మనకు CB అన్నది ఏం క్యాటలిటిక్ ఇలా కాదు కాబట్టి అవర్ రేట్ is equal to K into CA లో K is a constant and rate is directly proportional to the concentration of reactant. Okay, but in case of autocatalytic reaction, say some A plus B gives rise to B plus B. ఇందులో ఇవి సేమ్ అనమాట. ఇది క్యాటలిస్ట్ లాగా, క్యాటలిస్ట్ విల్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ కదా. సో A gives rise to B. సో ఇక్కడ క్యాటాలిసిస్ జరగడం వల్ల మనకి రేట్ ఈక్వేషన్లో K టర్మ్ కూడా కాన్స్టెంట్ కాదు. ఓకే, యాజ్ అ ప్రోడక్ట్ B is forming, K is increasing, and as a product B is forming, CA will decrease. Up to here, is it okay? ఓకే. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒకే రేట్లో యాజ్ అ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు బి ఈస్ ప్రొసీడింగ్, ఒక టర్మ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఇంకో టర్మ్ ఏమో డిక్రీజ్ అవుతుంది. నౌ వాట్ విల్ హ్యాపెన్ టు ద ఓవరాల్ రేట్? ఫైనల్ గా ఇప్పుడు పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి అయితే రేట్ విల్ డిక్రీజ్ విత్ కన్వర్షన్ ఇంక్రీజ్, అదే నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ కి అయితే రేట్ ఇంక్రీజ్ అవుతుంది విత్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. కానీ దీనికి ఏమవుతుంది అని అడిగాను, ఎందుకంటే ఇక్కడ రేట్ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ rate is proportional to K. This K is increasing and rate is also proportional to concentration. This CA is decreasing. So what it will aim అవుతుంది అని అంటే, it will be half of start low. When the concentration of A is sufficiently high, the rate will increase. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకంటే నాకు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ బి నా రియాక్షన్ ఇంకా క్యాటలైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్పింగ్ మై రియాక్షన్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఫాస్టర్. సో రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇస్ వెరీ లో అనమాట. ఇప్పుడు సిఏ, ఇప్పుడు ఈ రేట్ ఈక్వేషన్ లో సిఏ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఎంత ఇంక్రీజ్ అయినా కూడా దీని డిక్రీజ్ చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది అనమాట. అందుకని ఈ పాయింట్ నుంచి రేట్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ -RA వర్సెస్ XA ఫర్ అన్ ఆటోకాటలిటిక్ రియాక్షన్. ఓకే, నిన్న మనం చూసాం కదా పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి అయితే ఎలా ఉండింది గ్రాఫ్, -RA వర్సెస్ XA. ఇట్ వాజ్ డిక్రీజింగా ఇంక్రీజింగా? డిక్రీజింగ్ అక్క. Decreasing. As conversion increases, rate will decrease. For a negative order reaction, how was the graph? Rate versus XA. As conversion increases, it will increase. Negative order. Autocatalysis కి వచ్చేసరికి it will increase up to certain point and then start decreasing. Okay. So this is the graph for an autocatalytic reaction. So in order to find out which, the series of reactors, what is the graph that we have to convert this into?
ఈ గ్రాఫ్ ఓకేనా? దీన్ని ఏమైనా కన్వర్ట్ చేసుకోవాలా మనము రియాక్టర్ వాల్యూమ్స్ డిసైడ్ చేయాలంటే? 1/-RA కి 1/. కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎంఫసైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్ టిల్ హియర్ ద రేట్ ఈస్ లిమిటెడ్ బై, అంటే ద రేట్ హూ ఈస్ సిగ్నిఫికెంట్ అంటే K ద will be ఫార్మేషన్ ఆఫ్ dominant. ప్రోడక్ట్ కే విల్ బి డామినెంట్, అంటే ప్రోడక్ట్ ద ఫార్మ్ ఏ గివ్స్ రైజ్ టు బి లో ఈ ఫార్మేషన్ ఆఫ్ బి అన్నది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది రేట్ మీద. అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ my decrease in A is showing significant effect. This part of the rate of reaction is limited by A, and this part of the rate is limited by formation of B. Okay, this is the case of autocatalytic reaction. So finally my conclusion is that the rate versus XA graph for an autocatalytic reaction is something like this. Okay, it will reach a peak and then start decreasing from there up. Okay, ఇప్పుడు దీన్ని 1/RA వర్సెస్ XA లా కన్వర్ట్ చేసుకుంటే మై గ్రాఫ్ విల్ బి U, n కాస్త U అవుతుంది, కరెక్టేనా? సో now how will you decide which reactor to use up till where? See, say I want a conversion of some X star. Okay, so what is the volume of CSTR? This will be the volume of CSTR. ఈ rectangle ఏదైతే ఉందో it is the volume of CSTR required. Accepted? Yes. And what will be the volume of a PFR required? ఈ 0 నుంచి ఒక సెకండ్ what will be the volume of a PFR required? Area under the curve. Area under the curve అంటే ఏంటి? From 0 to XA. ఇంతకు ముందు పాజిటివ్ అండ్ నెగటివ్ ఆర్డర్స్ లో చాలా ఈజీగా మనం చెప్పేయచ్చు ఎవర్ వాల్యూమ్ లో ఎవర్ వాల్యూమ్ హై అని. బట్ హియర్ క్యాన్ యూ సే డైరెక్ట్లీ హూజ్ వాల్యూమ్ ఇస్ వాట్, లో ఆర్ హై? క్యాన్ యూ గాట్ మై పాయింట్? ఇందాక ఏరియా క్యాల్కులేట్ చేస్తే చెప్పాలి. నిన్న మనం చేసింది ఎలా ఉండింది, డైరెక్ట్ గా చూస్తేనే అర్థమైపోయింది. గుర్తుంది. ఇప్పుడు సపోజ్ పాజిటివ్ ఆర్డర్ది ఎలా ఉంటుంది, 1/RA వర్సెస్ XA విల్ బి ఇంక్రీజింగ్ గ్రాఫ్. సో ఒకవేళ ఇది కన్వర్షన్ అయితే గనక మనకి ఈజీగా తెలిసిపోయింది మొత్తానికి. మీరు ఒకసారి నిన్న క్లాస్ చూడండి. కానీ ఇక్కడ మనం అంత ఫాస్ట్ గా డిసైడ్ చేయలేమన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలి అంటే బేసికల్ గా వాట్ ఈస్ ద కామన్ ఏరియా ఫర్ బోత్ ఆఫ్ దెమ్, సిఎస్టిఆర్ కి కానీ పిఎఫ్ఆర్ కి కానీ. దిస్ ఈస్ ద కామన్ ఏరియా. ఓకే, సో మనం డిసైడ్ చేయాల్సింది ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ అని మాత్రమే. ఇప్పుడు దిస్ ఈస్ ద ఎక్స్ట్రా ఏరియా ఫర్ పిఎఫ్ఆర్ అండ్ దిస్ U1 ఈస్ ద ఎక్స్ట్రా ఏరియా ఫర్ సిఎస్టిఆర్. ఇంకో ఇదైతే ఈక్వలే కదా రెండింటికి. దిస్ ఈస్ ద కామన్ ఏరియా ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో అండ్ ఈ సెమీ సర్కిల్ కైండ్ ఆఫ్ థింగ్ లో ఏది ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద హయ్యర్ వాల్యూమ్ వన్ అండ్ దట్ విల్ బి ద లో అండ్ ద అదర్ వన్ విల్ బి ద లోవర్ వాల్యూమ్ వన్. గాట్ ద పాయింట్? మీకు ఇలాగా అర్థం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇలా చేద్దాం. సేమ్ మళ్ళీ 1/RA వర్సెస్ XA గ్రాఫ్, హౌ ఇట్ విల్ బి, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ యూ షేప్ గ్రాఫ్. దెన్ ఐ వాంట్ ఎ కన్వర్షన్, సే సమ్ X స్టార్. ఇప్పుడు చూడండి నేను ఏమంటున్నా అంటే మీకు ఇప్పుడు నేను ఆ కలరింగ్ చేయట్లేదు, యూ షుడ్ అండర్స్టాండ్. ఈ ఏరియా అంతా పిఎఫ్ఆర్ది అండ్ ఓన్లీ అండర్ ఏరియా అండర్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ ద సిఎస్టిఆర్. సో నేను అంటున్నా జస్ట్ సే దిస్ ఏరియా అంటే ఏది, this common area for both of them is I'm calling it as A, and I'll call this area as B, and I'll call this area as C. So now what is the volume of PFR ante it depends upon A plus C kada. This is the volume of PFR. CSTR అయితే ఏంటి?
చెప్పండి, A plus B. అర్థమవుతుందా? A plus అంతే. B. సో దిస్ ఈస్ ద సిఎస్టిఆర్ వాల్యూమ్, దట్ ఈస్ A plus B. సో నేను ఏమంటున్నా అంటే, నౌ ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ హూజ్ ఏరియా ఇస్ గ్రేటర్ అండ్ హూజ్ ఏరియా ఇస్ స్మాలర్, ఈ ఏ అయితే కామనే కదా, సో సి ఆర్ బిలో ఎవరు గ్రేటర్ ఉంటే అదే ఆ వాల్యూమే గ్రేటర్ అని చెప్తున్నాను బేసికల్గా. ఓకే, గాట్ ద పాయింట్? Yes, sir. ఓకే, సో మొత్తానికి నేను ఏమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే యూ గాట్ ఇట్ సంథింగ్ లైక్ దిస్, అంటే ఇదే డయాగ్రామ్కి సపోజ్ మీకు ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఐమ్ సేయింగ్ మనం ఇప్పుడు దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకున్నాం కదా. వాట్ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి? Both the volumes are equal, CSTR and PF. ఓకే, సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, సే ఇప్పుడు సపోజ్ ఈ సమ్ 0% కన్వర్షన్ అనుకోండి, ఇక్కడ సమ్ 60% అనుకోండి, అండ్ సమ్వేర్ హియర్ ఇస్ సమ్ 90%. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి 60% దగ్గర సి అండ్ బి ఆర్ గెటింగ్ ఈక్వల్. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎనీ కన్వర్షన్, ఇప్పుడు మీ కన్వర్షన్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 to 60 అనుకోండి, యూ హ్యావ్ టు PF are యూస్ this column. పిఎఫ్ఆర్ అయినా ఓకే, సిఎస్టిఆర్ అయినా ఓకే అనుకుంటా. దీనికి సేమ్ అంటే కన్వర్షన్. కాదు, ఎగ్జాక్ట్గా 60% కన్వర్షన్ కావాలనుకోండి, ఇట్ మీన్స్ దట్ ఐదర్ సిఎస్టిఆర్ ఆర్ పిఎఫ్ఆర్. ఓకే, ఫర్ ఎనీథింగ్ బిలో దిస్ ఆబ్వియస్గా సిఎస్టిఆర్ తక్కువ ఉంటుంది కదా. మీకు అర్థమవుతుందా? అర్థమైంది Yes, అక్క. sir. బిలో దట్ ఏరియా ఆఫ్ సిఎస్టిఆర్ తక్కువ ఉంది. ఇప్పుడు 60% దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే, కొంచెం 60 కన్నా తక్కువ తీసుకుంటే గనక, ఇది ఆబ్వియస్ గా ఈ రెక్టాంగిల్ పెరిగింది చూడండి, ఇందాక ఇక్కడ దాకానే ఉండే ఈ ట్రయాంగిల్ పెరిగింది, ఇదేమో ఈ సెమీ సర్కిల్ కైండ్ ఆఫ్ దేమో రెడ్యూస్ అయింది. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతుందేమో, ఇలా పక్క గీస్తాను చూడండి, ఇది ఒక ఆటో క్యాటలిటిక్ రియాక్షన్ 1/RA వర్సెస్ XA. నాకు 60% దగ్గర, అబ్బా ఈ బొమ్మలు సరిగ్గా రావట్లేదు, నాకు 60% కన్వర్షన్ దగ్గర ఐ గాట్ దీస్ టూ ఏరియాస్ టు బి ఈక్వల్. ఓకే, సో ఇక్కడ కాకుండా నేను సపోజ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, నాకు 60 కాదు, నాకు 50% కన్వర్షన్ చాలు అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిఎఫ్ఆర్ CSTR ఏరియా వాల్యూమ్ తక్కువ ఇంక్రీజ్ అయింది, వస్తుంది. సిఎస్టిఆర్ ఏమో తగ్గిపోయింది చూడండి. సో మనకి ఇప్పుడు 60% దగ్గర కనుక వి గాట్ దిస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ఇట్ ఇండికేట్స్ దట్ ఎగ్జాక్ట్లీ ఎట్ 60% యూ కెన్ ప్రిఫర్ either CSTR or PFR. For a conversion less than 60%, better to prefer a CSTR. Okay. For a conversion greater than 60%, you have to prefer a PFR. Accepted? Yes, అక్క. అంటే ఎలా చేస్తారు? టోటల్ గా 60% అబౌవ్ అంటే టోటల్ పిఎఫ్ఆర్ తీసుకుంటారా? అప్ టు 60% సిఎస్టిఆర్ తీసుకున్న దాని తర్వాత అట్లా అన్నమాట. నా బాధ కూడా అదే అప్పటి నుంచి. ఇప్పుడు బిలో 60% అంటే అసలు పిఎఫ్ఆర్ గోల్నే అవసరం లేదు, టోటల్ గా సిఎస్టిఆర్ తీసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా 60% యువర్ విష్ అని తీసుకున్నప్పుడు ఆల్వేస్ సిఎస్టిఆర్ విల్ బి అన్ ఈజియర్ వన్ టు హ్యాండిల్. ఓకే, ఫర్ గ్రేటర్ దాన్ 60%, అప్ టు 60% సిఎస్టిఆర్ వాడుకోండి, తర్వాత పిఎఫ్ఆర్ వాడితే యూ విల్ గెట్ ద మాక్సిమం పాసిబుల్ కన్వర్షన్. ఓకే, సో మాక్సిమం ప్రాఫిట్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టేనా ఇక్కడ వరకు? ఎస్ అక్క, అర్థమైంది.
Okay, so this is the thing we have found out about how we can decide about the volume of reactors based on area under the curve and how basically గా సిఎస్టిఆర్ ఇంకా పిఎఫ్ఆర్ వాల్యూమ్స్ గ్రాఫికల్ గా అడిగినప్పుడు ఎలా డిసైడ్ చేయాలి అన్నది కనుక్కున్నాం. ఓకే, ఫర్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కనుక్కున్నాం, ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ కనుక్కున్నాం, ఫర్ అన్ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్ వాట్ హ్యాపెన్స్ అన్నది కూడా తెలుసుకున్నాం. ఓకే, ఐ విల్ పోస్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దిస్ టుడే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ రీసైకిల్ రియాక్టర్. ఉందండి, recycle reactor. Any idea about this recycle reactor? Anybody? సో రీసైకిల్ రియాక్టర్ అంటే బేసికల్గా ఏం లేదు, ఒక పిఎఫ్ఆర్ ఉందనుకోండి, మీరు ఇక్కడ సపోజ్ సమ్ ఏ మాలిక్యూల్స్ పంపించారు అండ్ ఇక్కడ ద కన్వర్షన్ ఈస్ నాట్ 100%, సే ఇట్ ఈస్ సమ్ 80% ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రియాక్టర్. అంటే కొన్ని ఏ మాలిక్యూల్స్ మిగిలిపోతాయి అండ్ రిమైనింగ్ ఆల్ విల్ బి బి. అవుట్ ఆఫ్ ఒకవేళ 10 మాలిక్యూల్స్ తీసుకుంటే దెర్ విల్ బి 2 ఏ మాలిక్యూల్స్ రిమైనింగ్ అండ్ దెర్ విల్ బి 8 బి మాలిక్యూల్స్. సో రీసైకిల్ రియాక్టర్లో బేసికల్గా ఏం చేస్తామంటే ప్రోడక్ట్ని బయటకు రిలీజ్ చేసే ముందు a part of product will be recycled into the will be added into the feed అనమాట బేసికల్గా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీసైకిల్ రియాక్టర్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీరు మొత్తం 100%లో ఒక 10%ని వెనక్కి తీసుకొచ్చినా కూడా బేసికల్గా ఎట్లా తీసుకొస్తారంటే ఎంత పర్సెంటేజ్ వెనక్కి తీసుకొస్తే ఐ గెట్ బ్యాక్ ద రియాక్టెంట్. అంటే వేస్టేజ్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఇలా చేస్తాం అనమాట బేసికల్గా రీసైక్లింగ్. గాట్ ద పాయింట్? అక్క యాక్చువల్లీ ఇది ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ కి చాలా వాడతారని విన్నాను అక్క. అవును, రీసైకిల్ రియాక్టర్ ఆటో క్యాటలిటిక్ రియాక్షన్స్ కి వాడతారు అనుకుంటా. నేను కూడా నేను ఒకసారి చదువుకొని చెప్తాను. నేను కూడా విన్నాను ఈ విషయం అయితే. సో బేసికల్గా ఒక పిఎఫ్ఆర్ లో వేస్టేజ్ తగ్గించడం కోసం, ఒకవేళ మనకి అల్టిమేట్ గా కన్వర్షన్ అన్నది 100% జరగకుండా రియాక్టెంట్ మిగిలిపోతుంది అనుకోండి, ఎందుకు దాన్ని అనవసరంగా ప్రోడక్ట్ తో పాటు బయటికి పంపించేయడం, అందుకని రియాక్టెంట్ ని రీయూజ్ చేయడం కోసం అని ఒక రీసైక్లింగ్ మెకానిజం అన్నది ఉంటది అనమాట. మనకి ఎంఈబీలో కూడా ఈ రీసైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, చాలా లాజికల్ గా ఉంటది అది. అవునక్క, రీసైకిల్ పార్ట్స్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి రీసైక్లింగ్ కి అంటే, రీసైకిల్ అండ్ పర్జ్ ఎందుకు చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద టెంపరేచర్ అని కూడా అంటారు బేసికల్ గా. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్ రీసైకిల్ రేషియో ఇస్, ఇక్కడ దీని రీసైకిల్ రేషియో అని ఉంటుంది ఇక్కడ. అవుట్ ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ దట్ యు ఆర్ సెండింగ్ బ్యాక్ ఇన్ టు ద రియాక్టర్ అన్నది రీసైకిల్ రేషియో అనమాట బేసికల్ గా. సో ఫర్ an ideal PFR without any recycle, R is equal to 0. Okay, you just tell me what will happen if the recycle ratio is infinity. Output will be 0. No conversion. I'm telling about, అంటే ఇప్పుడు ఇలా చెప్పాను కదా, R is equal to 0 అయితే ఇట్ ఈస్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్ అని చెప్పేసి. అలా R is equal to ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది? ఇట్ విల్ బి సిఎస్టిఆర్. సిఎస్టిఆర్ లో ఏం చేసాం గుర్తుందా? లాస్ట్ ప్లేన్ తీసుకెళ్లి ఫస్ట్ ప్లేన్ లో కలిపేసే వాళ్ళం. Back mixing. సో వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ఫినైట్ బ్యాక్ మిక్సింగ్ అని. సో వెన్ ఎవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పిఎఫ్ఆర్ విల్ బి నో మోర్ ఏ పిఎఫ్ఆర్, ఇట్ విల్ బికమ్ ఏ సిఎస్టిఆర్ అనమాట. ఓకే, దీని పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ డిరైవేషన్ చాలా చాలా లెందీ ఉంటుంది. సో దీన్ని డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకోండి, V/FA0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సో దిస్ ఈస్ బేసికలీ ఏ పిఎఫ్ఆర్ కదా, సో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది రేట్ ఈక్వేషన్, పర్ఫార్మెన్స్ ఈక్వేషన్.
V by Fa naught is equal to integral dxa by minus RA. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ R plus 1 తో మల్టిప్లై అవుతుంది ఫ్యాక్టర్. అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ R by R plus 1 into X final to X final. నార్మల్ పిఎఫ్ఆర్కి అయితే ఏం రాస్తాం 0 to X final అని రాస్తాం కదా. ఇక్కడ మాత్రం లిమిట్స్ R by R plus 1 into X final to X final, and there is a multiplying factor of R plus 1. Okay. This is the performance equation of a recycle reactor. ఇక్కడ R అంటే రీసైకిల్ రేషియో అక్క. అవును, R అంటే రీసైకిల్ రేషియో, V అంటే యాజ్ యూజువల్ వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్, Fa నాట్ అంటే మోల్ ఫ్లో రేట్ ఆఫ్ ద రియాక్టెంట్, R అంటే రీసైకిల్ రియాక్షన్, X ఫైనల్ అంటే ఫైనల్ కన్వర్షన్, X ఫైనల్, X అంటే నార్మల్ గా కన్వర్షన్, అది ఇంటిగ్రల్ ఫామ్ లోనే ఉంది కాబట్టి X అంటే బేసికల్ గా కన్వర్షన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో దిస్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ అ రీసైకిల్ రియాక్టర్. ఓకే, రాసేసుకున్నారా ఈ ఫార్ములా? ఒక్క నిమిషం అక్క. V by Fa naught is equal to R plus 1 into dxa by minus RA. Limits are from R by R plus 1 X final to X final. అక్క ఆటో క్యాటలిక్ రియాక్టర్ ఉండదా అక్క పర్ఫార్మెన్స్ ఈక్వేషన్? రియాక్టర్ కాదు కదా అది, ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ రియాక్షన్, జస్ట్ లైక్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్, నెగిటివ్ ఆర్డర్ రియాక్షన్, అదొక రియాక్షన్ అంతే. దాని రేట్ మారినప్పుడు పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అన్నది రియాక్టర్ మీద ఉంటుంది. పిఎఫ్ఆరా, సిఎస్టిఆరా, రీసైకిల్ రియాక్టరా ఆర్ బ్యాచ్ రియాక్టరా? గాట్ ద పాయింట్? ఎస్ అక్క. ఆటో క్యాటలిసిస్ అన్నది ఇట్స్ ఎ రియాక్షన్, రియాక్టర్ కాదు. రియాక్షన్ అంటే దాని రేట్ ఈక్వేషన్ బట్టి నువ్వు ఏ రియాక్టర్ దాని రేట్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని వాల్యూమ్ కనుక్కుంటావు. ఓకే, ఈ ఈక్వేషన్ రాసుకున్నారా? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఓకే అక్క. కరెక్ట్ గా రాసుకున్నారు కదా. V by Fa naught is equal to R plus 1 integral R by R plus 1 X final into X final dxa by minus RA. ఓకే, సో యూ టెల్ మీ, ఇప్పుడు పిఎఫ్ఆర్ కి మనం రీసైకిల్ చేసాము, దానికి ఒక రేట్ ఈక్వేషన్ కూడా రాసాము. హౌ అబౌట్ సిఎస్టిఆర్? చెప్పండి, సిఎస్టిఆర్ కి రీసైకిల్ చేయొచ్చా, చేయకూడదా, చేసినా యూజ్ ఉంటుందా, ఉండదా? అక్క చేసిన యూజ్ ఉండదు అక్క సిఎస్టిఆర్కి, ఎందుకంటే ఆల్రెడీ దానిలో బ్యాచ్ మిక్సింగ్ జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ బ్యాక్ మిక్సింగ్ ఉన్నదంతా బ్యాక్ మిక్సింగ్ కదా జరిగేది. మనం ఇంకా మళ్ళీ వెనక్కి ఏం పంపిస్తాం? ఓకే, గాట్ ద పాయింట్. ఐ కెన్ ఈవెన్ ప్రూవ్ ఇట్ మ్యాథమెటికల్లీ. ఇలా మీరు ఏమైనా ఆ బేసిక్ ఈక్వేషన్ మర్చిపోకండి. ఏంటది? ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్లెట్ ప్లస్ అక్యుములేషన్, అదంతా ఉంటుంది కదా. సో జస్ట్ సే ఐఎమ్ సెండింగ్ Fa naught ఇన్సైడ్. ఓకే, సో ఫైనల్ గా ఇలా చేసుకుందాం. పోనీ ఏదో ఒక సిఎస్టిఆర్ ఉందనుకోండి, దీంట్లోకి ఎంటర్ అయ్యేది సిఏ నాట్ కాన్సన్ట్రేషన్ అండ్ వి నాట్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అనుకుందాం. దీని నుంచి ఎగ్జిట్ అయ్యేది సిఏ కాన్సన్ట్రేషన్ అండ్ వి వాల్యూమ్ ఎంత? సిఏ నాట్ ఇంటూ వి నాట్. ఓకే, ఇక్కడ ఎఫ్ఏ ఎంత? ఎఫ్ఏ అంటే బేసికల్గా మోల్స్ పర్ మినిట్ లోకి మార్చుతున్నాను అంతే. సిఏ ఇంటూ వి. దీని నుంచి నేను ఏదో తీసుకెళ్ళి కష్టపడి రీసైకిల్ చేశాను. ఆర్ అంటే అవుట్ ఆఫ్ దిస్ టోటల్ ఐఎమ్ టేకింగ్ అవుట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఆర్ అండ్ సెండింగ్ ఇట్ బ్యాక్ టు ద ఫీడ్ అలాంగ్ విత్ ద ఫీడ్. అప్పుడు నేను బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది? ఇన్లెట్ ఎంత? Fa నాట్ కి ఐఎమ్ యాడింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఆర్ సిఏవిఏ. అంటే సిఏవిఏలో ఇప్పుడు హాఫ్ ఆఫ్ 50 అంటే హాఫ్ ఇంటూ 50 అని రాసినట్టుగా ఆర్ ఇంటూ సిఏవిఏ అని రాస్తున్నా. ఓకే కదా? This is the feed entering into the reactor is equal to
వాట్ ఈజ్ ఎగ్జిటింగ్? బయటికి వెళ్ళిపోయేది ఎంత? ఈ ఆర్ గనక నేను పంపించకపోయి ఉంటే దిస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ సిఏవిఏ, ఓకే, ప్లస్ రియాక్షన్. Inlet is equal to outlet plus accumulated is 0 and this is a reaction term. Okay. ఈ RCAVA ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. FA0 plus RCAVA is equal to RCAVA plus CAVA plus minus RA into V. ఈ CAVA RCAVA పోయింది. So basically, see, my equation has become independent of recycle ratio. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇప్పుడు మనం ఇలాంటివి ఇలా మాస్ బ్యాలెన్స్ ఎప్పుడు చేస్తాము ఆర్ మోల్ బ్యాలెన్స్ టు ఫైండ్ అవుట్ ఎ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. అవునా? ఇందాక మనకు పిఎఫ్ఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ లో క్లియర్ గా దెర్ ఈస్ ఎ డిపెండెన్స్ ఆన్ ఆర్. అవునా కాదా? దెర్ ఈస్ ఎ డిపెండెన్స్ ఆన్ ఆర్ రీసైకిల్ రేషియో. బట్ ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ మనం నార్మల్ సిఎస్టిఆర్కి ఏమంటారు పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు ఏం మిగిలాయో అవే మిగిలాయి ఇక్కడ కూడా. FA0 is equal to FA plus minus RA into V అని చెప్పేసి I can again write FA as FA0 into 1 minus XA. I'll get the original CSTR equation. Got the point? అంటే దాని అర్థం ఏంటి? సిఎస్టిఆర్కి అసలు ఇక్కడ టోటల్గా ఆర్ రీసైకిల్ రేషియో ఉన్న టర్మే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ the rate equation has become again the original CSTR equation. So CSTR ఇలా PFR ని సిరీస్ లో పెట్టడం ఆర్ CSTR కి రీసైకిల్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ కాన్సెప్ట్స్. ఆర్ దిస్ ఈజ్ నాట్ డన్ బేసికలీ, దెర్ ఇస్ నో యూస్. ఓకే, గుర్తుందా? PFR ని కూడా మనం ఇప్పుడు CSTR లను సిరీస్ లో పెడితే ఏదైనా ఫైదా ఉంటుంది, PFR లను పెడితే ఏమైనా యూజ్ ఉండిందా? ఇట్స్ వేస్ట్, నథింగ్. అట్లాగే సిఎస్టిఆర్కి రీసైకిల్, పిఎఫ్ఆర్ని సిరీస్లో పెట్టడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉండవు అనమాట. సిరీస్లో పెడితే ఓన్లీ సిఎస్టిఆర్స్నే పెడతాం. రీసైకిల్ చేయాలి అనుకుంటే పిఎఫ్ఆర్స్కే చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఓకే, నౌ రైట్ ఎ క్వశ్చన్. ఇక్కడ వరకు ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? ఎక్కడన్నా ఏమన్నా అంబిగ్యూటీ డౌట్ ఉందా? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే సెకండ్ చాప్టర్. మీరు ఇంకా నాకు ఒకసారి క్లారిఫై చేయండి చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. సెకండ్ చాప్టర్లో మనం ఏం చదువుకున్నాం చెప్పండి. స్టార్ట్లో సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ బేసిక్స్ నేర్చుకున్నాం, వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా. దెన్ ఆర్ యూ ఆల్ దేర్ విత్ మీ? am I audible? Yes, అక్క. సో సిఎస్టిఆర్ పిఎఫ్ఆర్ గురించి నేర్చుకున్నాం. దెన్ వీ ఫౌండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ బోత్. దాని తర్వాత ఏం చేసాం చెప్పండి, నాకు గుర్తురావట్లేదు. దాని తర్వాత సిఎస్టిఆర్ ముందు పెట్టాలా పిఎఫ్ఆర్ ముందు పెట్టాలా కన్వర్షన్ కి, అది డిస్కస్ చేసాం అక్క. అలాంటివి లైక్ సిరీస్ లో పెట్టాం. ఫస్ట్ సిరీస్ ఆఫ్ సిఎస్టిఆర్స్ పెట్టాం. Then we concluded that as a number of CSTRs in series increases, it will be proceeding towards a PFR. It will become a PFR. ఆ తర్వాత పిఎఫ్ఆర్ ని సిరీస్ లో పెడితే కూడా ఏం ఫైదా ఉండదు, ఆ పాయింట్ మాట్లాడుకున్నాం. దెన్ సిఎస్టిఆర్ ఫాలోడ్ బై పిఎఫ్ఆర్ ఆర్ పిఎఫ్ఆర్ ఫాలోడ్ బై సిఎస్టిఆర్, అదొకటి మాట్లాడేసుకున్నాం. ఇంకా ఇంకేం మాట్లాడుకున్నాం? బిగ్ సిఎస్టిఆర్, స్మాల్ సిఎస్టిఆర్, పిఎఫ్ఆర్ ఆర్డర్ ఫర్ అదొకటి మాట్లాడుకున్నాం. కరెక్ట్. నిన్న ఇంకోటి బ్యాచ్ రియాక్టర్ మాట్లాడినాం అక్క. బ్యాచ్ రియాక్టర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ కనుక్కున్నాం. అండ్ ఫైనల్ గా తర్వాత గ్రాఫికల్ అనాలిసిస్ చేసాం. డైరెక్ట్ గా వాళ్ళు ఏం రేట్ అవన్నీ ఏమి ఇవ్వకుండా ఓన్లీ గ్రాఫ్ ఇచ్చి మిమ్మల్ని డిసైడ్ చేయమంటే యూ నీడ్ నాట్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు మ్యాథమెటికల్ ఫార్మ్. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద గ్రాఫ్ యూ కెన్ డిసైడ్ వాట్ ఈస్ వాట్. దాని తర్వాత నెక్స్ట్ ఆటోకాటలిటిక్ రియాక్షన్, నెక్స్ట్ రీసైకిల్. ఆటోకాటలిటిక్ రియాక్షన్ కూడా గ్రాఫికల్ అనాలిసిస్ చేసాం. తర్వాత రీసైకిల్ రియాక్టర్ కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ డిరైవ్ చేయలేదు, అది చాలా లెందీ. అది యాక్చువల్ గా ఎన్పిటిఎల్ లెక్చర్స్ లో కృష్ణయ్య సార్ కూడా చేయలేదు. మరి అది అంత లెందీగా ఉంటుందో ఏమో, మరి నాకు కూడా తెలియదు. ఆయన కూడా డైరెక్ట్ గా రాయించేశారు ఫార్ములా. సో దాని ఫార్ములా ఏమైనా తెలుసుకున్నాం. V/FA0 is equal to జస్ట్ నార్మల్ పిఎఫ్ఆర్ ఈక్వేషనే, కానీ లిమిట్స్ ఇంకా ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటాయి అంతే. R+1 into
R by R plus 1 XF XF to XF XF. dx by minus R. This is a performance equation of a recycle reactor, and there is it is a CSTR having a recycle is a nonsense concept. Just like PFRs are in series, that is a nonsense, and this is also a nonsense. Okay. ఇంకోటి నేర్చుకుంటా పిఎఫ్ఆర్ని ఇన్ఫినిట్ అయ్యి రీసైకిల్ చేస్తే సిఎస్టీఆర్లో కన్వర్ట్ అవుతుంది. అంతే. రీసైకిల్ ఒక పిఎఫ్ఆర్కి రీసైకిల్ రేషియో 0 అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఐడియల్ పిఎఫ్ఆర్. మనం రీసైకిల్ రేషియో పెంచుకుంటూ పోతున్న కొద్దీ ఏమవుద్దంటే బ్యాక్ మిక్సింగ్ చేస్తున్నట్టు లెక్క, కొంచెం 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 బ్యాక్ మిక్సింగ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థం. ఇంకా రీసైకిల్ రేషియో ఇన్ఫినిటీ అయిందంటే కనుక ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సిఎస్టీఆర్. ఏముంది, తీసుకెళ్ళి ఫస్ట్ దాంతో లాస్ట్కి కలిపేస్తే ఏముంది, ఇంకా సిఎస్టీఆర్ఏ కదా అది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. యూ కెన్ ఆల్సో ప్రూవ్ ఇట్. ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి నాకు. ఒకవేళ ఐ వాంట్ టు ప్రూవ్ when R is equal to infinity, PFR, recycle PFR is a CSTR. ఏముంది పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ లో వాట్ హ్యాపెన్స్ వెన్ ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నది ఆలోచించండి. మనకి రీసైకిల్ రియాక్టర్ కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఉంది కదా. సో యూ షుడ్ గెట్ దట్ యాజ్ ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ షుడ్ బికమ్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ CSTR. then your analysis will be right. got the point. ఎలా ట్రై చేయాలో అర్థమైందా? మనం ఏం చెప్తున్నాం, యాజ్ ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఆ రీసైకిల్ పిఎఫ్ఆర్ విల్ గో టువర్డ్స్ సిఎస్టిఆర్ అని చెప్పేసాం కదా. సో హౌ టు ప్రూవ్ ఇట్ అంటే, ఒక రీసైకిల్ రియాక్టర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ లో ఆర్ ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు సిఎస్టిఆర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ వస్తే ఇది ప్రూవ్ అయినట్టు. ఓకే, ట్రై దట్. నౌ రైట్ అ క్వశ్చన్. అర్థమవుతుందా? అసలు కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఈ రోజు అంతా మిమ్మల్ని. ఏం లేక ఓకే, క్వశ్చన్ రాయండి. ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్, which is taking place in a CSTR, 60% conversion is obtained for a volume of 5 liters. Okay, now for a first order liquid phase reaction, 60% conversion is achieved for a volume of 5 liters. Inlet concentration of the reactant is 1.5 into 10 to the power of minus 3 mole per centimeter cube. Volumetric flow rate is equal to 500 centimeter cube per minute. First question. Calculate the value of K. K అంటే ఏంటి? రేట్ కాన్స్టెంట్. అంతే. Second question. If CSTR is splitted into five equal volumes. Second question is, if CSTR is splitted into 5 equal volumes, అంటే ఎంత ఉంటుంది ఒక్కొక్కటి? 3/5. 1 లీటర్. 1 liter. 5 equal volumes. Final conversion of the system is. ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా 60% కన్నా? అది చెప్పండి ఫస్ట్. ఇంక్రీజ్ అవ్వాలక్క, సిరీస్ పెరుగుతుంది అక్క. సిఎస్టీఆర్ సిరీస్ లేదు. పర్ఫెక్ట్, ట్రై దిస్. అక్క గేట్ క్వశ్చన్ అండి అక్క అది అనుకుంటా, అంటే నా నోట్స్ లో ఉన్నాయి కానీ గేట్ క్వశ్చన్ కూడా అనుకుంటా. $649 అయింది, 655 కల్లా చెప్పాలి.
అక్క K ఈక్వల్ టు 0.15 అక్క. K ఈక్వల్ టు ఒక్క నిమిషం 1.8 into 10 power minus 4 K equals to అప్పుడు ఏదో తేడా జరిగినట్టుంది K వాల్యూలో. K సార్ కి 0.15 1/1 యూనిట్స్ ఏంటి ఫస్ట్ ఆర్డర్ Minute రియాక్షన్ inverse. కదా మినిట్ ఇన్వర్స్. నేను ఇక్కడ ఏమని రాసుకున్నా అంటే 0.15 మినిట్ ఇన్వర్స్ అని రాసుకున్నా. అంతే వచ్చింది అక్క. ఓకేనా. నెక్స్ట్ది చేస్తున్నా అక్క ఒక వచ్చిందా ప్రణీత్? అక్కడ 99% వస్తుంది. 99 కాదు కాదు, నాకైతే 73.1% వచ్చింది. మరి చూడండి. హలో, హలో అక్క. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒకసారి యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ చూడండి, మనం ఆల్ ద రియాక్టర్స్ ఆర్ స్ప్లిటెడ్ ఇంటూ ఈక్వల్ వాల్యూమ్ రియాక్టర్స్ కదా.
1 liter, 1 liter, 1 liter, 1 liter, 1 liter. And for every reactor, the flow rate is same కదా. అన్ని reactors లోకి flow rate 500 centimeter cube కదా. Because it is a steady state, whatever is entering, that will be leaving. సో మనకి రెసిడెన్స్ టైంకి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. అంటే ఏమవుతుంది? అందరికి వాల్యూమ్స్ సేమ్, అందరికి వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్స్ కూడా సేమ్. సో వాట్ విల్ హ్యాపన్? వాళ్ళందరి రెసిడెన్స్ టైమ్స్ కూడా సేమ్. τ1 = τ2 = τ3 = τ4 = τ5. యాక్సెప్టెడ్ అప్ టు హియర్? ఓకే అక్క. ఓకే కదా. ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏంటి సిఎస్టిఆర్కి? τ/CA, నేను టౌలో రాస్తున్నాను. τ/CA0 = XA/RA. RA అంటే ఏంటి? సమ్ K × CA. అవునా? ఇట్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. CA0 × XA/KCA. Do you remember that CA is equal to CA0 × 1 - XA? Then can I write CA0 XA is equal to CA0 minus CA? Okay na ikkada daka? So for a liquid phase reaction, basically τ is equal to CA0 minus CA by KCA. మీరు ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫర్ ఎ సిఎస్టిఆర్. ఆర్ యూ ఆల్ దేర్? ఆర్ యూ లిజనింగ్? సో బేసికల్గా నేను ఏం చేశానంటే నార్మల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ని ఒకవేళ స్పెషల్గా స్పెషల్గా లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అయిన సిఎస్టిఆర్కి కనుక కన్వర్ట్ చేస్తే విల్ గెట్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ఇట్? τ is equal to CA0 అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ CA అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై KCA. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క రియాక్టర్కి అది రాసుకున్నాం అనుకోండి. సపోజ్ τ1 is equal to CA0 minus CA1 divided by KCA1. అవునా? నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ దిస్ సైడ్. KCA1 is equal to CA0 minus CA1. CA1 టర్మ్ ఒక సైడ్ తీసుకొస్తాను. CA1 కామన్ తీస్తే దీన్ని పట్టుకొచ్చి CA1 కామన్ తీస్తే ఇట్ విల్ బి 1 plus τ1K is equal to CA0. And finally I'll get CA1 divided by CA0 is equal to 1/1 plus K τ1. జస్ట్ ఇలా రాసా అంతే. CA1 రేషియో ఆఫ్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ బై ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. అట్లా సెకండ్ రియాక్టర్కి ఏమొస్తుంది చెప్పండి? CA2 by CA0 is equal to CA2 by CA1. దానికి ఇంటరింగ్ కాన్సన్ట్రేషన్ CA1 కదా. మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రియాక్టర్ ఉంది, సెకండ్ రియాక్టర్ ఉంది. దీనికి ఎంటరింగ్ కాన్సన్ట్రేషన్ CA0, ఎగ్జిట్ కాన్సన్ట్రేషన్ CA1. సెకండ్ రియాక్టర్కి ఎంటరింగ్ కాన్సన్ట్రేషన్ is CA1 and exit concentration is CA2. సో ఇఫ్ ఐ రైట్, నేను పైన డిరైవ్ చేసింది ఫస్ట్ రియాక్టర్కి రాస్తే ఐ విల్ గెట్ CA1 by CA0 is equal to 1/1 plus K τ. ఓకే, సెకండ్ రియాక్టర్కి కనుక రాస్తే CA2 by CA0 CA1 is equal to 1/1 plus K τ. మళ్ళీ అన్నిటికీ τ1 ఎందుకు రాస్తున్నా? బికాస్ ఆల్ ద రెసిడెన్స్ టైమ్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ నేను ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది? దీన్ని మల్టిప్లై చేశాను అనుకోండి, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని. LHS మల్టిప్లై చేయండి, RHS మల్టిప్లై చేయండి. CA1 by CA0. Am I audible? ఎస్ అక్క. CA1 by CA0 into CA2 by CA0 will be equal to 1/1 plus K τ into 1/1 plus K τ అంటే 1/1 plus K τ హోల్ స్క్వేర్. ఇది CA0 అయినా ఇది CA1. ఈ CA1 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే నాకు ఫైనల్ గా ఏమొచ్చింది? ఓవరాల్ కన్వర్జన్ వాల్యూ వచ్చేస్తుంది లాస్ట్ కి. CA2 by CA0
నాకు 1/1 ప్లస్ k టౌ హోల్ స్క్వేర్ అని వచ్చింది. 2 రియాక్టర్లకి హోల్ స్క్వేర్ వచ్చింది. నేను అట్లా 5 రియాక్టర్స్కి చేస్తే ఏమవుతుంది నాకు ఫైనల్గా? ఇప్పుడు సపోజ్ CA3/CA0 ఏమొస్తుంది? 1/1 ప్లస్ k టౌ హోల్ క్యూబ్ వస్తుంది. అట్లా నాకు ఫైనల్గా CA5 ఫిఫ్త్ రియాక్టర్ బయట వచ్చిన కాన్సన్ట్రేషన్ బై ఇనీషియల్గా స్టార్ట్లో CA0 దగ్గర ఉన్నది చేసుకుంటే నాకు 1/1 ప్లస్ k టౌ హోల్ పవర్ 5 వస్తుంది. అవునా? ఎస్ సో దీని నుంచి నేను డైరెక్ట్గా CA5 కనుక్కోవచ్చా? ఎస్ CA5 ఈజ్ ఈక్వల్ టు CA0 డివైడెడ్ బై 1 ప్లస్ k టౌ హోల్ పవర్ 5. అంతే, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫైనల్ కాన్సన్ట్రేషన్ CA5 ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత? 1.5 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 1 ప్లస్ k టౌ. k ఎంత? 0.15 ఏదో వచ్చిందిగా. టౌ ఎంత? టౌకి ఏం చేయండి? వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 1 లీటర్. వాల్యూమ్ 1 లీటర్ ఇచ్చారు. ఓకే, వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఏమి ఇచ్చారు? 500 సెంటీమీటర్ క్యూబ్ పర్ మినిట్. ఎప్పుడు కూడా యూనిట్స్ మ్యాచ్ అవ్వాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో టౌ విల్ బి ఈక్వల్ టు వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 minutes. ఇట్ ఈస్ ఇన్ మినిట్స్, సో 2 minutes. సో టౌ బదులు 2 minutes సబ్స్టిట్యూట్ చేయండి, k బదులు 0.15 సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ఫైనల్ CA5. ఓకే, CA5 ఎంతనో వచ్చేస్తుంది. తర్వాత ఎలా కనుక్కుంటారు? CA5 ఈజ్ నథింగ్ బట్ CA0 ఇంటూ 1 మైనస్ XA5. XA5 అంటే ఏంటి? ఫైనల్ కన్వర్షన్. CA5 CA0 తెలుసు. ఫైనల్గా XA5 కనుక్కోండి. యూ షుడ్ గెట్ ఇట్ యాజ్ 73%. 70.07%. అంతే వచ్చింది అక్క. అర్థమైందా మీకు? ఇది ఏం చేశానో. ఒకవేళ అంటే ఇలా ఈ డైరెక్ట్ ఫార్ములా ఎప్పుడు వాడచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గివెన్ CSTR ని ఇఫ్ ఇట్ ఈస్ స్ప్లిటెడ్ ఇంటూ n ఈక్వల్ CSTRs, ఈక్వల్ అయితేనే చేయగలుగుతాం. ఎందుకు? ఇక్కడ రెసిడెన్స్ టైమ్స్ ఈక్వల్ ఉంటేనే ఈ ఫార్ములా పాసిబుల్. లేకపోతే ఏమవుతుంది? 1 ప్లస్ k టౌ 1 ఇంటూ 1 ప్లస్ k టౌ 2 ప్లస్ 1 ప్లస్ k టౌ 3 అలా ఉంటుంది అనమాట. సో వెన్ ఎ CSTR ఈ స్ప్లిటెడ్ ఇంటూ n ఈక్వల్ CSTRs ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. మళ్ళీ ఎందుకంటే డైరెక్ట్గా మనం వీఆర్ యూజింగ్, ఇక్కడ మనం ఇనీషియల్గా అది రావడానికి ఏం యూజ్ చేసాం? CA ఈజ్ ఈక్వల్ టు CA0 ఇంటూ 1 మైనస్ XA. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ కదా, గుర్తుందా? ఓకే అక్క. ఒక్క CSTR ని n ఈక్వల్ CSTRs గా స్ప్లిట్ చేసినప్పుడు ఫర్ ఎ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ యూ క్యాన్ డైరెక్ట్లీ రైట్ ద ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ ద nth రియాక్టర్ డివైడెడ్ బై ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. అంటే నువ్వు పంపించిన కాన్సన్ట్రేషన్ CA0 విల్ బి ఈక్వల్ టు 1/1 ప్లస్ k టౌ హోల్ పవర్ n. వాట్ ఇక్కడ n అంటే మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అనుకున్నారు. ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ CSTRs దట్ యు ఆర్ స్ప్లిట్టింగ్ ఇంటూ. అండ్ దిస్ హోల్డ్స్ గుడ్ ఫర్ a ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. మనకి క్వశ్చన్ లో ఏముంది? ఫస్ట్ ఆర్డర్ ఉంది. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏం కాదు. బట్ ఒకవేళ అది ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అయ్యి ఇఫ్ హీ హ్యాస్ స్ప్లిటెడ్ ఇంటూ n ఈక్వల్ CSTRs దెన్ యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఆర్ఎల్స్ ఇంకా ట్రెడిషనల్ మెథడ్, ఒక్కొక్క CSTR కి దాన్ని పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ రాసుకుంటూ చేసేసుకోవడం. ఓకేనా ఈ ప్రాబ్లం? ఓకే అక్క. అందరికి ప్రణీత్, మల్లికార్జున్, కార్తిక్, ఎస్ అక్క, ఓంకార్. అర్థమైంది అక్క. ఓకే. ఇంకొకటి జస్ట్ ఒక బార్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాంలే, సరే ఆయన చెప్పండి. చెప్పాను కదా బార్క్ లో చాలా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాబ్లమ్స్ కాకుండా. ఫర్ అన్ ఆర్డర్ గ్రేటర్ దాన్ 5 .
ఇలా అయితే కన్వర్షన్ ఎంత, ఇలా అయితే కన్వర్షన్ ఎంత? అండ్ CA0 is 2 mole per liter. ఓకే, వదిలేండి ఈ క్వశ్చన్ వదిలే. అంటే ఇది యాక్చువల్గా జస్ట్ క్వశ్చన్ ఇంతే, అంటే ఇది ఇవ్వలేదు, ఈ ఆరే కానీ ఏమి ఇవ్వలేదు. మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా, ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ స్మాల్ CSTR బిగ్ CSTR, బిగ్ CSTR స్మాల్ CSTR, అసెండింగ్ ఆర్డర్ స్మాల్ బిగ్. అంతే. సో దాన్నే జస్ట్ మీరు ఒకవేళ ప్రూఫ్ కావాలి అనుకుంటే జస్ట్ ఏదో ఒక రేట్ అనుకొని చేసుకోవడమే. జస్ట్ టేక్ రేట్ యాజ్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 2. ఏదో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అనుకోండి, ఇనిషియల్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ 1 అనుకున్నా చేసేసుకోవచ్చు. దాన్ని ప్రూవ్ చేసుకోండి కావాలి అనుకుంటే. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ కదా? మీరు ప్రతి చాప్టర్ ఎండింగ్ లో ఏం చేయమని చెప్పాను? జస్ట్ రైట్ అవే ద ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ దట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్. ఓకే, సో ఇఫ్ వి టాక్ అబౌట్ దిస్ సెకండ్ చాప్టర్ పేరేంటి గుర్తుందా? ఐడియల్ రియాక్టర్స్. Ideal reactors. So our first ideal reactor was a CSTR. Ante we assume that it is a perfect CSTR. If at all it is, then our performance equation will be V by Fa0 is equal to XA by minus RA is equal to tau by CA0. This is a general equation for either gas or liquid. మీకు ఎగ్జాక్ట్ నా దగ్గర ఎగ్జాక్ట్గా ఒక లిక్విడ్ ఫేస్ రియాక్షన్ ఉంది అనుకుంటే యూ కెన్ ఆల్సో రైట్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ యాజ్ టౌ ఈజ్ ఈక్వల్ టు CA0 మైనస్ CA బై మైనస్ RA. ఇందాక డిరైవ్ చేసాం దీన్ని. ఓకే, దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ లిక్విడ్ ఫేస్. ఈ సెకండ్ రాసింది ఫస్ట్ ఆర్డర్ కూడా కదక్క? ఫస్ట్ ఆర్డర్ ఎందుకు, ఇక్కడ RA అనే రాశాను కదా నేనేమి, ఇక్కడ KCA స్క్వేర్ అని. ఇది జస్ట్ ఏంటంటే ఈ CA0 ఇటు పంపించాం అంతే. CA0 ఇటు పంపిస్తే CA0 ఇంటూ XA అవుతుంది. CA0 XAని అందులో నుంచి రాసుకున్నాం ఏమని, వి నో దట్ CA ఈజ్ ఈక్వల్ టు CA0 ఇంటూ 1 మైనస్ XA కదా. సో CA ఈజ్ ఈక్వల్ టు CA0 మైనస్ CA0 XA. సో CA0 XA ఈజ్ ఈక్వల్ టు CA0 మైనస్ CA అనమాట. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. గాట్ ద పాయింట్? CA0 XA ఈజ్ ఈక్వల్ టు CA0 మైనస్ CA అనే విషయంని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ XA, ఈ టౌ బై CA0 లో CA0 అటు తీసుకెళ్ళి CA0 XA ప్లేస్ లో CA0 మైనస్ CA సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకు ఓన్లీ ఫర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ అంటున్నానంటే బికాస్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ CA0 CA ఈజ్ ఈక్వల్ టు CA0 ఇంటూ 1 మైనస్ XA యూజ్ చేసి దాన్ని డిరైవ్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కాబట్టి అలా అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ ఆర్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ CSTR. సిమిలర్లీ ఫర్ PFR, P by Fa0 is equal to చెప్పండి. DXA by minus RA equals to tau by CA0 అక్క. అంతే. ఇక్కడ కూడా మీరు కావాలి నాకు లిక్విడ్ ఫేస్ లో కావాలి స్పెషల్ గా అనుకుంటే మీరు రాసుకోవచ్చు. ఏమని రాస్తారు? 0 to some CA DCA by minus RA, సారీ CA to CA కాదు, CA0 CA is equal to tau. అంటే స్పెషల్ గా లిక్విడ్ ఫేస్ కి రాసుకోవాలి అనుకుంటే దిస్ విల్ బి ద కేస్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అయిపోయాక ఇంకేం ఫార్ములాస్ నేర్చుకున్నాం? పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆర్ ద టాప్ ప్రియారిటీ. నెక్స్ట్ ఏం నేర్చుకున్నామంటే సిరీస్ లో గనక ఉంటే సెకండ్ రియాక్టర్ కి ఏమని రాసుకోవాలి? X2 మైనస్ X1 గుర్తుంది కదా. సిరీస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ రియాక్టర్ కి నార్మల్ ఈక్వేషన్, సెకండ్ రియాక్టర్ కి మాత్రం X2 మైనస్ X1 బై మైనస్ RA2. ఇక్కడ మళ్ళీ ఇది మర్చిపోకూడదు, రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్టర్ ద సెకండ్ రియాక్టర్. PFR కి అయితే కూడా అంతే, ఇంటిగ్రల్ X2 to X1 dx by minus R.
This is one equation that we have learned in this chapter. ఇంకేం నేర్చుకున్నాం? పిఎఫ్ఆర్, సిఎస్టిఆర్, పిఎఫ్ఆర్కి కూడా అలాగే ఉంటాయి పర్ఫామ్. ఇంకా ఈ చాప్టర్లో పెద్దగా ఫార్ములాస్ ఏమి ఉండవు, కాన్సెప్చువల్వి ఎక్కువ ఉంటాయి అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకే, ఆ ఏరియాస్ అంతా ఓకే కదా? అంతే, ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఇంతే. ఇంకా అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్. ఓకే, సో ఫైనల్గా చెప్పు అక్క. ఇందాక ఒక ప్రాబ్లం చెప్పినావు కదా అక్క, ఇది సిఎఫ్ఐ బై సిఏ నాట్ అది రాయనా? ఒకసారి చెయ్యి అక్క. ప్రాబ్లం చేయమంటున్నావా? ఆ. సెకండ్ దాంట్లో వాళ్ళు 1 లీటర్గా డివైడ్ చేశారు. ఇది 500 సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ద ఇన్లెట్ ఫ్లో రేట్. సిఏ నాట్ ఎంత ఇచ్చారు? 2 1.5 1.5 ఇంటూ 10⁻³ 10⁻³ సో ఆ డిరైవేషన్ అర్థమైంది కదా ఫర్ ఎన్ రియాక్టర్స్. ఆ డిరైవేషన్ చేయమంటున్నావా? సమ్ మాత్రం అక్క. అయితే సిఏఎన్ బై సిఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ k హోల్ పవర్ 5. ఇక్కడ వరకు ఒప్పుకుంటారు కదా అందరూ? ఓకే. సిఏఎన్ ఈజ్ ఈక్వల్ టు సిఏ నాట్ ఎంత? 1.5 ఇంటూ 10⁻³ మోల్ పర్ సెంటీమీటర్ క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ కే ఎంత వచ్చింది? 0.15 మినిట్ ఇన్వర్స్ ఇంటూ ఏం మిగిలింది? టౌ కదా. టౌ ఎంత వచ్చింది? 2 మినిట్స్ వచ్చినట్టుంది కదా. వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ 1000 డివైడెడ్ బై 500 చేసుకుంటే 2 మినిట్ వచ్చింది. మినిట్ ఇన్వర్స్ క్యాన్సల్, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో ఐ గాట్ సిఏ కాన్సన్ట్రేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ nth రియాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1.5 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 1 ప్లస్ 0.15 ఇంటూ 2 which is equal to 1.5 into 10⁻³ divided by 0.03 నా 3 నా 15 to 30 30 divided by 100 అంటే 0.3 ఉంటుంది. 1.3. సో 1.5 into 10⁻³ divided by 1.3. ఒకసారి క్యాల్కులేటర్లో చేసుకుంటే ఓకే అక్క, డన్ అయిందండి. వచ్చిందా? ఇక్కడ వేసేద్దాం, మీరు చెప్పండి ఒకసారి క్యాల్కులేటర్లో. సిఎఫ్ఐ అక్క, సిఎఫ్ఐ ఈక్వల్ టు 0.404. ఓకే, 0.404. సో కన్వర్షన్ అంటే ఏంటి? నేను ఇనిషియల్గా 1.5 ఇంటూ 10⁻³ ఇచ్చాను. 0.404 కరెక్టేనా? అంతే అక్క, కరెక్టే. ఇది ఆల్రెడీ 0.0015 అనుకుంటా కదా. 0.015 సిఏ నాట్ 1.5 డివైడెడ్ బై 1000 అంటే ఎంత? 2 తర్వాతనే వస్తుంది అక్క. 0.0015 మైనస్ ఈ సిఏఎన్ ఎంత అవుతుంది? 1.5 డివైడెడ్ బై 1.3. క్యాల్కులేటర్ డివైడెడ్ బై 1.5. 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అవుతాయి. సో 1.5 minus 1.15 divided by 1.5.
ఏంటి ఇలా వచ్చింది? తప్పు చేశాను ఎక్కడైనా? ఒక్కసారి చేయండి, నేను కూడా చేస్తాను. ఇక్కడ ఏదైనా తప్పు చేశానా? కరెక్టే కదా? 1.5 మైనస్ 1.5 డివైడెడ్ బై 1.3. అక్క ఉమ్, చేసానక్క. అంటే నేను ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చెప్పేటప్పుడే ఇక మోల్ పర్ లీటర్ లో రాసేస్తున్నా. ఓకే. మోల్ పర్ అట్లా రాసి సెంటీమీటర్ క్యూబ్ అనుకుంటారు కదా? ఆ, అంతే. ఇక పైన 10⁻³ ఉంది కదా అక్క, ఉమ్, కింద ఎంఎల్ ఉంటది. cm³ ఎంఎల్ ఒక్కగా. ఓకే. కన్వర్షన్ ఒకటి ఇప్పుడు 73 వచ్చిందా అందరికి? వచ్చింది అక్క, వచ్చింది. ఓకే, నేను ఎక్కడ తప్పు చేసుకున్నట్టున్నా నేను చూసుకుంటా ఒకసారి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, బట్ ఒక్క నిమిషం ఆగండి నా కోసం. సిఏ మొత్తానికి 1.15 డివైడెడ్ బై 1.5 వచ్చింది. సరే, నేను చూసుకుంటాలేండి తర్వాత. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఈ చాప్టర్ ఓకేనా?